బీఆర్ఎస్ 25 ప్రస్థానంలో హరీష్ రావు కీలక నేత. ఉద్యమ కాలంలో అందరికంటే ఎక్కువగా పనిచేసిన నాయకుడు కూడా ఆయనే. కేసీఆర్ నీడే హరీష్ రావు అని అప్పట్లో చెప్పుకునేవారు. కేసీఆర్ తనయుడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత హరీష్ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. అయినా సరే పార్టీకి పట్టుకొమ్మగానే హరీష్ రావు కొనసాగారు. పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఎక్కడ సమస్య వచ్చినా వాలిపోయి పరిష్కరించే హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా కూడా పేరుంది. అలాంటి హరీష్ రావు ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిలబడి దిక్కులు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 4 దారులలో ఎటు పోవాలి, ఏం చేయాలో ఆయనకు అర్థం కావటం లేదట. బీఆర్ఎస్ పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిపోయిందన్న ఫీలింగ్ ఆయనకు వచ్చేసిందట. కేసీఆర్ పిల్లలిద్దరి ఆధిపత్య పోరుతో తాను నలిగిపోయి సైడ్ అయిపోవాల్సి వస్తోందన్న ఫీలింగ్ హరీష్ రావులో కలుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు కంటూ ఒక ఇమేజ్ ఉంది. అనేక ఏళ్ల పాటు మేనమామ వెంట నిలబడి ఉద్యమాలలో ముందుండి ఎన్నో సాధక బాధకాలను అనుభవించింది కూడా ఆయనే. ఇక కేసీఆర్ మాట తీరు ఆయన మాదిరిగా మాస్ ని ఆకట్టుకునే విధంగా స్పీచ్ ఇవ్వటం అన్నది హరీష్ రావుకే బాగా అలవడ్డాయని చెబుతారు.